అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లా ఖ్యాతిని నిమ్మాడ నుండి న్యూఢిల్లీతో పాటు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత నేత మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు తనయుడైన రామ్మోహన్ మరికొద్ది సేపటి కేంద్ర కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సంబరాలు మాత్రం చిక్కోల్లో మిన్నంటున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముచ్చటగా మూడోసారి గెలిచి 1999లో కేంద్ర కేబినెట్ లో స్థానం సంపాదించిన ఎర్రన్నాయుడు ఆర్జించిన ఆ ఘనతను మళ్ళీ 2024లో కూటమిలో భాగంగా అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు కేంద్ర కేబినెట్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని మాత్రం అభిమానులు కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి తండ్రికి పాలాభిషేకం చేయడంతో పాటు చిక్కోలు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఆనాడు గ్రామీణ శాఖ ఉపాధి శాఖలను పాటించినటువంటి ఎర్రంనాయుడు చేసినటువంటి ఆ అభివృద్ధి మళ్ళీ పునరావృతం అవుతుంది. అది కింజరాపు రామ్మోహన్ నాయుడు వల్లే సాధ్యపడుతుందని వారి నమ్మకం. ఈ రోజు కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 164 స్థానాలను గెలుచుకున్నటువంటి కూటమి ఈ రోజు రామ్మోహన్ నాయుడికి తొలి కేబినెట్ లోనే ఈ రోజు కేంద్ర మంత్రిగా పదవరించడం, అది కూడా సముచితమైన మంత్రిత్వ శాఖ ఇస్తారన్నట్టు ఆశలు జిల్లాల వ్యాప్తంగా ఈ రోజు ఈ సంబరాలు మాత్రం మిన్నడుతున్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానితో పాటు కేబినెట్ లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు సన్నద్ధమవుతున్న చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు విజయాన్ని మాత్రం వారందరూ విజయంగానే భావిస్తున్నారు. ఓవైపు కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. చిక్కోలు జిల్లా ఖ్యాతి మరోసారి ప్రపంచానికి చాటేందుకు ఆనాడు తండ్రి చేసినటువంటి ఆ సేవలు ఈ రోజు తనయుడు కూడా చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకో. ఈ ఘనత ఆర్జించడం ఆ రోజు తండ్రికి సాధ్యపడింది, ఈ రోజు తనయుడికి సాధ్యపడింది. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం చేసుకున్న అదృష్టంగా భావించవచ్చా మనం? చాలా ఇది శ్రీకాకుళం తాలూకా విజయంగా భావిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా తాలూకా విజయంగా ఇంత చిన్న వయసులో మా రామన్నకి కేంద్ర కేబినెట్ హోదా రావడం నిజంగా ఫస్ట్ ఇదంతా మా విజయంగా భావించి ఎంతో ఆనందంగా మేము చాలా సంబరాలు చేసుకుంటున్నాము. ఈరోజు మా ఉత్తరాంధ్రకి ఒక మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాము. యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర కేబినెట్ రావడంతో మాకు ఎంతో అభివృద్ధి కూడా జరుగుతుందని ఆశిస్తున్నాము. యువకుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అనుకుంటున్నాము. ఆయన ఒక మా చిక్కోలకి నిజంగా ఆయన తండ్రికి మించిన తనయుడిగా అనుకోడు, తండ్రికి మించిన తనయుడిగా మేము భావిస్తున్నాము. అప్పట్లో ఎంపీ మెజారిటీ అంటే ఎర్రంనాయుడికే సొంతం, కానీ ఈరోజు దానికి 3 రెట్లు చేసుకుని సుమారు 3 లక్షల ఓట్లతో మెజారిటీ ఈ ఘనత నడిచిన రామ్మోహన్కి సాక్షాత్తు దేశ ప్రధానే ఈరోజు ఆయన తాలూకా శ్రమను గుర్తించి కేబినెట్లోకి తీసుకోవడం ఏ విధంగా తీసుకోవచ్చు. రాజకీయ ఉద్దండులు ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు, 4-5 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ కాదని యువక నాయకుడిని ఈరోజు ప్రోత్సహించే తీరి శ్రీకాకుళం అందరూ కూడాను ఈరోజు హర్షించదగ్గ రోజేనా? చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఇది అంతా గమనించారు, ప్రధానమంత్రి కూడా గమనించారు. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఒక 3 భాషలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అవలేలగా మాట్లాడతాడు ఆయన. అంతటి ప్రతిభావంత నాయకులు ఆయన. అదంతా గమనించే ఈరోజు పెద్ద నాయకులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్కి ఒక కేబినెట్ హోదా ఇస్తే అది రామన్కి దక్కింది. ఇది నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మా ఇంట్లో వాళ్ళు కేంద్ర కేబినెట్ హోదాలో ఉన్నంత ఆనందం భావించి ఈరోజు చిక్కోలు సంబరాలు, ఈరోజు నిజమైన చిక్కోలు సంబరాలుగా మేము భావిస్తూ మేము అందరం సంబరాలు చేసుకుంటున్నాం. మొదటి నుంచి ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ రోజు ఎర్రంనాయుడుతో కూడా ఉన్నారు, ఈ రోజు రామ్మోహన్ నాయుడుతో కూడా ఉన్నారు. ఏ విధంగా తీసుకుంటున్నారు ఆ రోజు తీపి గుర్తులు, ఈ రోజు ఆ రోజు ఎర్రనాయుడు గారు ఎలా చేశారో అంతకన్నా బాగా మన రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్నారు. మన చిక్కోలు సింహం చాలా బాగా చేస్తున్నారు. అందుకు ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చూస్తే కనుక యువ నాయకుడు, యువకులు చాలా మంది ఆయన ఆకర్షితులు అవుతున్నారు. ఈ రోజు ఆయనకి లభించినట్టు ఈ ఆనర్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మీ అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకో. ఆ రోజు ఎర్రనాయుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్, ఈ రోజు రామ్మోహన్ నాయుడు ప్రతి యూత్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చా? ముందుగా ఈ రోజు మా యూత్ కి ఐకాన్ గౌరవనీయులు కింజరాపు రామ్మోహన్ గారు చాలా ఆనందంగా క్యాబినెట్ మినిస్టర్ గా ఎన్నికడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా 2014, 2019, ఇప్పుడు 2024 హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు మన శ్రీకాకుళం పులి రామ్మోహన్ నాయుడు గారు. అలాగే ముందు కూడా ఆయన శ్రీకాకుళంకి చాలా సేవలు అందిస్తున్న కోరుకుంటాను. ఈ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడికి వచ్చి జరుపుకున్న ఆనందాన్ని. ఈ రోజు దక్కిన గౌరవం చాలా ఆనందం. మాకు చాలా మంది
ఎదురు చూశారు ఈ రోజు వరకు జిల్లాకి. రాజకీయాల్లో రావడానికి చూస్తున్న యువత, ఈ రోజుల్లో రాజకీయాలకే రావడానికి చూస్తున్న యువతకి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఈ రోజు ఈ అరుదైన గౌరవం దక్కడం మన శ్రీకాకుళం జిల్లానికే ఒక గర్వించదగ్గ విషయం. రాష్ట్ర విభజన తర్వాత ఈ రోజు ప్రత్యేక హోదా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దశాబ్ద కాలం ఉమ్మడి రాజధాని అయినట్టు హైదరాబాద్ కూడా పోయింది. ఈ తరుణంలో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఈరోజు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చి రాసి ఉందా? అమరావతి మెయిన్ మన కాన్సెప్ట్. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన మన బతుకులకి ఈ రోజు కొంచెమైనా ఒక రూపురేఖలు కల్పిస్తారని మనం కోరుతున్నాం. ఎందుకంటే ఎంతవరకు మన రికార్డే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రనే. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా మనది ఉంది కనుక ఈ రోజైనా అవకాశం వచ్చింది కనుక తర్వాత చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడంలో నెంబర్ 1 సెంటర్ లో ఈ రోజు ఆయనకి ఎవరిదైనా అవకాశం. పవన్ కళ్యాణ్ తోడవడం సమస్య లేదు. ఎందుకంటే యూత్ ఓటు చేలకుండా ఫస్ట్ నుంచి ఆయన అనేది అదే పవన్ కళ్యాణ్ గారు, యూత్ ఓటు చేలకుండా మనం పార్టీని గెలిపించాలన్నారు. అయితే భగవంతు దైవాలు గెలిపించారు ప్రజలందరూ. అలాగే ఈ రోజు అదృష్టం ఏంటంటే మన ఆంధ్రాకి ఒక అవకాశం, సెంటర్ లో మనం చక్రం తిప్పడానికి అవకాశం వచ్చింది. ఇందులో రామ్మోహన్ రెడ్డి ఇందులో చంద్రబాబు నాయుడు గారు దిట్ట, అందులో పవన్ కళ్యాణ్ గారు మీద నరేంద్ర మోడీ గారికి ఉన్న అభిమానం కూడా ఈ రోజు మనకు ప్లస్ అవ్వచ్చు. కనుక చూద్దాం, భగవంతుడి దయ వల్ల మన ఆంధ్రాకి మంచి జరగాలని మనం కోరుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆంధ్రాకి ఇంతలా మంచి జరిగే రోజులు సమీపిస్తున్నాయి. 2024లో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక పాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర కేబినెట్లో తొలి కేబినెట్లో ఈరోజు శ్రీకాకుళం సంబంధించిన ఎంపీ రామ్మోహన్ రెడ్డి ముచ్చటగా 3వ గెలిచి ఈరోజు కేబినెట్గా ప్రమాణ స్వీకారం చేసిన ఏ విధంగా తీసుకోండి? ఇది చాలా ఆనందపడాల్సిన విషయం అండి. ఎందుకంటే గతంలో ఎర్రన్నాయుడు గారు మనకి ఎంత చేశారో తెలుసు. 3 సార్లు మనకి ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. తండ్రి తగ్గ తనయుడిలాగా ఆయన కూడా అదే రూపులో అంతకు మించి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంటే ఏ పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం అంటే ఎంపీ ఎర్రన్నాయుడు గారు గుర్తు తెచ్చేలాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు తీసుకొని అంతకు మించి గర్వపడేలాగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా చేస్తారని నమ్మకం ఉంది. ఇంతకుముందు మనకు మంత్రి పదవి లేకముందే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన మన ఆంధ్రవాల్స్కి ట్రైన్లో గట్టా మంచి చెడు అన్ని చేశారు. అలాంటివి ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం. తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు ఖ్యాతిని ఆర్జించినటువంటి రామ్మోహన్ నాయుడికి ఈరోజు కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించడం, సముచిత శాఖ కూడా కేటాయిస్తారని తెలియడం మాత్రం శ్రీకాకుళం శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇక్కడ మాత్రం వీళ్ళందరూ సంబరాలు జరుపుకుంటారు. 1999లో అప్పట్లో ఎర్రంనాయుడు కేంద్ర కేబినెట్లో చేరిన తర్వాత గ్రామీణ ఉపాధి శాఖలు నిర్వహించి శ్రీకాకుళం జిల్లాకి చాలా సాయం చేశారు. అదే పరంపర ఈరోజు కూడాను నవ్యాంధ్రప్రదేశ్లో ఈరోజు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కావాలి, ప్రత్యేక హోదా కూడాను తెచ్చేందుకు పాటుపడాలి. మరోవైపు చూస్తే పోలవరంకి జాతీయ హోదా కల్పించాలి, విభజన హామీలు నెరవేర్చాలి. ఇటువంటి 1,00,000 సమస్యలను అధిగమించేందుకు తనదైన శైలిలో 3 భాషల్లో అనర్కలంగా పార్లమెంట్లో ప్రధాని ఆకర్షించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు వల్ల ఇది సాధ్యపడుతుంది అని ఆంధ్రప్రదేశ్ నమ్మకంతో పాటు శ్రీకాకుళం జిల్లా వాసులు పెట్టుకునే ఈ నమ్మకానికి మాత్రం ఈరోజు ప్రధానమంత్రి ఆయన వ్యాఖ్యలకి ఆకర్షితులై ఈరోజు క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి విజయంతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ విజయంగా భావిస్తున్నారు. ఆయన క్యాబినెట్లో ఈరోజు పదవి వచ్చిన తర్వాత శ్రీకాకుళం అభివృద్ధి దిశగా పరిగెడుతుంది. వెనుకబడిన ఉత్తరాంధ్రలో రైల్వే జోన్తో పాటు ఈ ఉత్తరాంధ్ర అభ్యర్థి కూడాను ఆయన ఎలాంటి పోరాటం చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంతో పాటు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా కూడాను ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని వీరు ఆశపడుతున్నారు. వారి ఆశలు నెరవేరుతుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. కేటగిరీ ఏదైనా ఐఐటి కింగ్ శ్రీ చైతన్యనే. నేడు విడుదలైన ఐఐటి JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 1, 3, 3, 4, 4, 5, 5, 6, 8, 8, 9, 9, 10 ర్యాంకులతో టాప్ 100లోపు 96 ఆల్ ఇండియా ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.